బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐడి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్ ఫోన్ ను సీజ్ చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దగ్గరున్న డేటా కీలకంగా మారింది. ఆయన ల్యాప్టాప్ ఫోన్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కి పంపించారు. రేపు మరోసారి విచారణకు రావాలని సిట్ సూచించింది. ఇప్పటికే పలువురి స్టేట్మెంట్స్ ని రికార్డ్ చేసిన సిట్ వాటి ఆధారంగా విచారించనుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొదటి నుంచి కూడా కీలకమని భావించారు. ఎట్టకేలకు ఫైనల్ గా సీజ్ చేశారు. సో ఇక్కడ ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సిట్ అధికారులు సేకరించే ఛాన్స్ ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సంబంధించిన సెల్ ఫోను ల్యాప్టాప్ని సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. అక్కడ నుండి వచ్చే రిపోర్టు చాలా కీలకంగా ఈ కేసులో ఉండబోతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు చాలా వరకు ఆధారాలన్నిటిని కూడా ధ్వంసం చేశాడు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ప్రభాకర్ రావు ఆ గతంలో వాడిన వాట్సాప్ నెంబర్ కావచ్చు, చాటింగ్స్, ల్యాప్టాప్లో పంపిన మెయిల్స్, వాటన్నిటికి సంబంధించి సమాచారాన్ని రీట్రీవ్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇక ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే సాక్షుల స్టేట్మెంట్స్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. సెల్ ఫోన్ ప్రొవైడ్ కంపెనీ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీ నుండి సేకరించినటువంటి నెంబర్స్ దాదాపు 618 నెంబర్స్ తీసుకొని అవన్నీ కూడా ట్యాపింగ్ చేసినట్టు ఇప్పటికే సిట్ గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ప్రముఖుల రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు సంబంధించిన క్లోజ్గా ఉండే వ్యక్తులకు సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్స్గానే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ప్రభాకర్ రావుని రేపు విచారణకు మరొకసారి రావాలని చెప్పేసి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రేపు మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు. ఇక 2023 నుంచి 2024 మార్చి వరకు వాడినటువంటి సెల్ ఫోన్ మరొకటి కూడా స్వాధీనం చేయాలని చెప్పేసి కూడా ప్రభాకర్ రావుకి సిట్ అధికారులు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్లో కూడా మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాకర్ రావు ఎన్నికల్లో రిజల్ట్ తారుమారు కావడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వెంటనే అనేక మంది పోలీస్ అధికారులతో కావచ్చు, ముఖ్యమైన రాజకీయ నాయకులతో మాట్లాడి తన అరెస్టు తప్పదని తెలుసుకునే అమెరికా పారిపోయినట్టు సిట్ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఆ కాల్ డేటాని కూడా సిట్ అధికారులు గుర్తించారు. ప్రభాకర్ రావు ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్ఐబి కార్యాలయంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలన్నిటిని కూడా సిట్ దర్యాప్తు బృందం సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లో ఎలాంటి సమాచారం ఉందనేదే బయటికి తీసే ప్రయత్నం సిట్ దర్యాప్తు బృందం చేస్తుంది. అయినప్పటికీ ఈ కేసులో ప్రభాకర్ రావు కొన్నిటికి సమాధానాలు చెప్పడం, కొన్నిటికి దాటివేయడం పరిస్థితి కనబడుతుంది. ఇక ఆయనకు సుప్రీంకోర్టులో ఈ ఆగస్టు 4 వరకు కూడా రిలీఫ్ ఉంది. కాబట్టి ఆయన విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో అరెస్ట్ చేసేందుకు అనుమతించాలని చెప్పేసి సిట్ బృందం పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక ప్రభాకర్ రావు మొత్తం సుప్రీం లీడర్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టుగానే స్పష్టంగా కనబడుతుంది. ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని ఆ కాల్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఎవరికి ఇచ్చింది అనేది సిట్ ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. అయితే ప్రభాకర్ రావు విచారణకు రానన్ని రోజులు సిట్టు ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేసింది. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతున్నాడు కాబట్టి సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. కేసులో చాలా వేగం పెరిగింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తే మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు పోలీసు అధికారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు. కానీ రాజకీయ నాయకుల పాత్ర ఉంది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే ప్రభాకర్ రావు ఇలా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా నక్సలైట్లకు సంబంధించిన సానుభూతి పరుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన ప్లేస్లో అక్కడ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలకు సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళారని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఇంకా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, ఎస్ఓటీలో పనిచేసినటువంటి ప్రణీత్ రావు టీము, వీరందరినీ కూడా మరొకసారి విచారణకు పిలిచే యోచనలో సిట్టు ఉంది. ఇప్పటికే వారికి సంబంధించిన స్టేట్మెంటు, ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి. కాబట్టి ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారంతోనే మళ్ళీ వాళ్ళని క్రాస్ క్వశ్చన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు వ్యాపారులను బెదిరించినట్టు
రాధాకిషన్ పైన ఆరోపణలు ఉన్నాయి డైరెక్ట్గా. ఎందుకంటే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావుకి అందిస్తే రాధాకిషన్ రావు తన టీంతో రైడ్లు చేసి నగదు పట్టుకున్నట్టు కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. కాబట్టి ప్రభాకర్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎఫ్ఎల్సి రిపోర్ట్ రాగానే మరిన్ని వివరాలు సేకరించి ప్రభాకర్ రావుని విచారించబోతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.